హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా పెరుగు తినరు. మొదటి నుంచి పెరుగు తినే అలవాటు ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇది మంచి రెసిపీ అన్నమాట. అది ఏంటంటే వేరుశనగ గింజలతోటి పెరుగు చేసుకుందాము. ముందుగా ఒక కప్పు అంటే ఒక 50 గ్రాముల వరకు వేరుశనగ గింజలు తీసుకున్నాను. ఇవి రాత్రిపూట పోస్తే మీరు నీళ్లు పోసుకొని రాత్రి నానబెట్టేసుకోండి. అప్పుడు పొద్దున్న పట్టుకొని పెరుగు తోడు పెట్టుకోవచ్చు. మొత్తం ఒక 5-6 గంటలు వేరుశనగ గింజలు నానబెడితే సరిపోతుంది. నానిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. వేసి కొద్దిగా వాటర్ పోసుకున్నాను. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని ఒక గ్లాసు నీళ్లు కలిపాను. ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ ఇలా పాలులాగా ఇలా పల్చగా ఉంటాయి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి పాలు కాచినట్టుగానే మనం దీన్ని కాచుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి, ఇలా కొంచెం దగ్గరగా అవుతాయి, చిక్కబడతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలు చల్లారి పెట్టుకున్నట్టుగానే ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి. పాలు మనం ఎంత వేడిగా ఉన్నప్పుడు వేస్తామో పెరుగు తోడు పెట్టడానికి, అదే విధంగా దీంట్లో కూడా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్పూన్ పెరుగు వేసి తోడు పెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఎలా తోడుకుందో చూద్దాము. చూడండి, గట్టిగా తోడుకుంది పెరుగులాగా. దీన్ని మనం అన్నంలో 2 స్పూన్లు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఉప్పు వేసుకుని తింటే పెరుగు కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి.